నిన్న మండల ఆఫీస్ వాళ్ళు పోస్ట్ ద్వారా పంపించారండి. పోస్ట్ మ్యాన్ వచ్చారు. ఏంటనంటే ఎంఆర్ వాళ్ళు పంపించారని చెప్పేసి మాట్లాడారు. ఏమంటే నేను తీసుకోనండి, ఎందుకంటే వాళ్ళు మా భూమి ఉన్నా కూడా లేదని చెప్తున్నారు. ఇది ఎంఆర్ వాళ్ళు చేసే పని కాబట్టి నేను తీసుకోనండి ఆ కాగితాలు. నాకు వద్దంటే రిటర్న్ వాళ్ళకే ఇచ్చేయండి అని చెప్పేసి మాట్లాడాను నేను. ఇప్పుడు ఎంఆర్ఐ ఏమంటాడు, వాళ్ళ రికార్డులో ఉన్న అడంగంలో ఉన్నా కూడా ఆయన ఏమంటాడు, భూమి మీద మీరు లేరు, అది మీది కాదు అని చెప్పి అంటాడు. మాది కాకుండా ఎట్లా ఇద్దండి? మీరు చెప్పండి, ఈ వీడియో చూసి చెప్పండి. వాళ్ళు కబ్జా చేశారయ్యా, ఆక్రమించారయ్యా అని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం. వీళ్ళు పదే పదే వచ్చి నన్ను పది ఊహు నన్ను ఇసుకిచ్చేస్తున్నారు. వాళ్ళకి నేను సంతకాలు చేయట్లేదని పోస్ట్ ద్వారా పంపించారు నాకు. పోస్ట్ ద్వారా పంపిస్తే పోస్ట్ మ్యాన్ వచ్చారు, నేను తీసుకోనండి అని చెప్పేసి అన్నా నేను. వెళ్ళిపోయారు. మమ్మల్ని రిటర్న్ పంపించేస్తామని చెప్పన్నారు. పంపించేయండి, రిటర్న్ పంపించేయండి అని చెప్పేసి అన్నా. ఎందుకంటే ఇది అన్నిసార్లు వాళ్ళు కొలతలు వేసి సర్వే చేసి నీ చేసుకోడా, ఇప్పుడు లేదని ఇస్తాడండి, కాగితం లేదని ఎట్టేస్తాడండి. వాళ్ళు అమ్మేసుకొని అమ్మారు వాళ్ళు అమ్మేసుకొని భూమిని ఈ రకంగా మమ్మల్ని ఏదెత్తున్నారండి, ఈ రకంగా బాధపడుతున్నారు. నేను ఎంతగానో తిరుగుతున్నా కూడా మాకు న్యాయం జరగట్లేండి. మరి ముఖ్యమంత్రి అన్నయ్య కూడా, మరి చంద్రబాబు అన్నయ్య కూడా మరి ఎందుకని ఇసుమంటి చూడట్లేదేమో తెలియట్లేదు. మరి ఇసుమంటి భూముల గురించి చూడాలి అన్నయ్య. మరి పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ బాబు కానీ, చంద్రబాబు అన్నయ్య కానీ ఇసుమంటి భూముల సమస్య ఎంతోమంది బాధపడుతున్నారు కాబట్టి దాని గురించి చూడాలి అన్నయ్య, చూడాలి. ఇసుమంటి అర్జీలు వచ్చినప్పుడు పరిష్కరించాలి. మరి ఎంఆర్ఓ వాళ్ళని కూడా కనుక్కొని ఆ రికార్డులు తీసి మరి రికార్డులో కూడా చూడాలి. వాళ్ళు ఆ రికార్డులు కానీ అడంగలు కానీ చూడాలి. గతంలో ఎవరికి ఇచ్చారు, ఎలాగ పోయినాయి భూములు, మరి ఎట్లా వెళ్ళని చెప్పేసి ఆయన అన్నయ్య మాట్లాడితే బాగుంటుంది. మరి అన్నయ్య దాకా పోనీయట్లేదు వ్యవహారం, అన్నయ్య దాకా పోనీయట్లేదు. వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి మేము అర్జీలు పెట్టుకుంటే ఈ అమ్మారావులు మమ్మల్ని బెదిరించి ఈ రకంగా మమ్మల్ని ఎదురుతున్నారు. చాలా బాధపడుతున్నారు నన్ను. ఇది 5 ఎకరాలు 20 సెంట్లు భూమి, ఒక సెంటు కాదు, 2 సెంట్లు కాదు, మేము అమ్మలేదు. వాళ్ళు కబ్జా చేశారయ్యా, ఒక రౌడీజంగా ఆక్రమించుకున్నారు, కబ్జా చేసి అమ్మేసుకున్నారయ్యా వాళ్ళు అని ఎంతగానో మొత్తుకుంటున్నాం. మా దగ్గర కాగితాలన్నీ కూడా లాక్కెళ్ళిపోయారు. మా దగ్గర ఎటువంటి కాగితాలు లేకుండా చేశారంటే, నువ్వు కాగితాలు తీసురా మేము చూస్తా ఉంటారు. నేను ఏడదిచ్చేది లేనిది. ఇప్పుడు లేవనే కదా నేను ఎంఆర్ఓకి పెట్టుకుంటున్నాను కాగితాలు. మరి ఎంఆర్ఓ చూడాలి కదా, ఈ ఎంఆర్ఓ చూసి ఇవ్వాలి కదా. గతంలో ఇస్తామని చెప్పి నన్ను మోసం చేసి నన్ను ఇలాగా బాధ పెట్టారు. మరి కబ్జాతాలతో వాళ్ళతో కొమ్మక్క అయిపోయి, మరి మీరు అమ్ముకోండి, దాంట్లో ఇల్లులు కట్టండి, కరెంటు బిల్లు తెచ్చుకోండి, ఇంటి పన్ను తెచ్చుకోండి, నీళ్ళు పన్ను తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళకి సలహాలు ఇచ్చి దాంట్లో ఇల్లు కట్టించాడు. ఎంఆర్ఓ చేసిన పని ఇది. మున్సిపాలిటీ కమిషనర్, ఎంఆర్ఓ, ఇజారో, ఆర్ఐ చేసిన పనులు, సర్వేగారులు వీళ్ళు ఈ రకంగా చేసి మమ్మల్ని ఎంతగానో ఏదిస్తున్నారు.